అందరికీ నమస్కారం. ఒక్కరోజు సుప్రీంకోర్టులో కేవలం ఒక్క రోజులో జరిగే విషయాలు మన దేశ గమనాన్ని మార్చేయగలవంటే నమ్ముతారా? అవును, నిజమే. ఈ రోజు మనం సరిగ్గా అదే చూడబోతున్నాం. కొన్ని తీర్పుల వెనుక ఉన్న అసలు కదేంటి, అవి మన న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో లోతుగా చూద్దాం. ఏంటి, ఒక వీధి కుక్కల కేసు, ఎప్పుడో వచ్చిన తీర్పుపై ఎవరో వేసిన పిటిషను, కొత్త జడ్జిల నియామకం, ఇవన్నీ వేర్వేరుగా చూస్తే ఏముందిలే, మామూలు వార్తలే కదా అనిపిస్తుంది. కాని అక్కడే ఉంది అసలు విషయం. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కలిపితే ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రమే మన దేశ భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కోర్టుకి, మనకి అంటే పౌరులకి ఉన్న బాధ్యత ఏంటి? ఆ తర్వాత తీర్పు అంటే అంతిమం అని ఎందుకంటారు? మన న్యాయ వ్యవస్థలో వస్తున్న కొత్త మార్పులేంటి? చివరగా వీటన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏంటి? పదండి, మొదలు పెడదాం. ఓకే, మన మొదటి అంశం కోర్టు మరియు పౌరుడి బాధ్యత. అంటే ప్రభుత్వాలు తమ పనిని సరిగ్గా చేయనప్పుడు సుప్రీంకోర్టు ఎలా రంగంలోకి దిగుతుంది? ఆ నిర్ణయాలు మన రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. విషయం కేవలం వీధి కుక్కల గురించి కాదనమాట. అసలు పాయింట్ ఏంటంటే, కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. అంటే ఇది రూల్ ఆఫ్ లాకి సంబంధించిన విషయం. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు పాటించకపోతే ఎలా? అందుకే న్యాయ వ్యవస్థ తన అధికారాన్ని చూపించాల్సొచ్చింది. సుప్రీంకోర్టు కోపం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. చూడండి, కోర్టు ఊరికే వార్నింగ్ ఇచ్చి వదిలేలేదు. తన పవరేంటో చాలా క్లియర్గా చూపించింది. ఏకంగా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను, అంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ ఆఫీసర్లను పర్సనల్గా వచ్చి హాజరవ్వమని ఆర్డరేసింది. ఇది చాలా చాలా సీరియస్ విషయం. దీన్ని బట్టే అర్థమవుతోంది ప్రభుత్వాలని జవాబుదారీగా ఉంచడానికి కోర్టు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో. సరే, ఒకవైపు ప్రభుత్వాల్ని నిలదీసింది, మరోవైపు మనల్ని అంటే పౌరుల్ని కూడా ఆలోచింపజేసింది. చట్టాల గురించి జనాలకి అవగాహన పెంచటానికి ప్రోగ్రామ్స్ పెట్టమని ప్రభుత్వాలకు చెప్పింది. ఇది చాలా మంచి ఆలోచన కదా. అంటే సమస్యను పైపైన కాకుండా మూలాల నుంచి పరిష్కరించే ప్రయత్నమన్నమాట. అవును, కోర్టు ఇస్తున్న మెసేజ్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. చట్టం తెలిసిన పౌరుడు తప్పు చేయడు, తన హక్కుల్ని వదులుకోడు. అందుకే న్యాయం కావాలంటే మన చేతిలో ఉండాల్సిన మొదటి ఆయుధం అవగాహన. సరే, కోర్టు ఆదేశాల గురించి చూసాం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. అదేంటంటే తీర్పే అంతిమం. అంటే ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే దాని విలువేంటి, దాని కోర్టు ఎలా కాపాడుకుంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, అయోధ్య కేసులాంటి చారిత్రాత్మక తీర్పుని మళ్లీ మళ్లీ కెలికితే ఎలా? అది మొత్తం జ్యుడిషియల్ ప్రాసెస్ని కించపరిచినట్టవుతుంది. అందుకే కోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, జడ్జ్మెంట్ ఫైనల్, దీనిమీద ఇంక డిస్కషన్ అవసరం లేదు అని. అంటే తీర్పులకొక స్థిరత్వం ఉండాలి. అదే ఇక్కడ పాయింట్. అంతేకాదు, కోర్టు ఊరికే పిటిషన్ కొట్టేసి వదిలేలేదు. కోర్టు టైం వేస్ట్ చేసినందుకు ఫైన్ కూడా వేసింది. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపుతోంది. అదేంటంటే న్యాయ వ్యవస్థను అంత తేలిగ్గా తీసుకోవద్దు, దాని తీర్పులకు గౌరవమివ్వాలి అని. సో, ఇప్పటిదాకా మనం చూసిన రెండు సంఘటనలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వాలైనా సాధారణ పౌరులైనా చట్టం ముందు అందరూ ఒకటే. కోర్ట్ ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి, ఫైనల్ జడ్జ్మెంట్స్ని గౌరవించాలి. ఇదే రూల్ ఆఫ్ లా అంటే. సరే, ఇప్పుడుదాకా కోర్టు బయట ప్రపంచంతో ఎలా ఉంటుందో చూశాం కదా. ఇప్పుడు కాస్త లోపలికి తొంగి చూద్దాం. మన న్యాయ వ్యవస్థ తనలో తాను ఎలాంటి మార్పులు చేసుకుంటుంది, కొత్త నాయకత్వాన్ని, పాత అనుభవాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో గమనిద్దాం. ఒకే రోజు ఒకే నాణేనికి రెండు వైపులా చూపించింది న్యాయ వ్యవస్థ. ఒకవైపు జస్టిస్ సూర్యకాంత్ని తర్వాతి చీఫ్ జస్టిస్గా ప్రకటించడం, అంటే భవిష్యత్తుకు కొత్త నాయకత్వం సిద్ధమవుతోంది. మరోవైపు 5 అనుభవజ్ఞులైన మాజీ జడ్జీలను సీనియర్ అడ్వకేట్లుగా గౌరవించడం, అంటే వారి సుదీర్ఘ సేవకు తగిన గుర్తింపివ్వడం. చూశారా, కొత్తదనం, అనుభవం, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యడమే మన జ్యుడీషియరీ బలం. ప్రభుత్వాలకు వార్నింగులు, తీర్పులకు ఫైనాలిటీ, సిస్టంలో కొత్త మార్పులు, ఇవన్నీ చూశాక అసలు ఈ ఒక్కరోజు జరిగిన ఈ సంఘటనల నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ఈ ఒక్కరోజు నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చట్టం పుస్తకాల్లో ఉంటే సరిపోదు,
అది అమలైనప్పుడే అసలైన న్యాయం. కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ని గౌరవించడం మనందరి బాధ్యత. కొత్త నాయకత్వం వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అదే సమయంలో న్యాయం కోసం చేసిన సేవకు ఎప్పుడూ గుర్తింపుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా న్యాయం జరగాలంటే మొదటి అడుగు పడాల్సింది మనవైపు నుంచే. అదే చట్టాలపై అవగాహన. చూశారు కదా, సుప్రీంకోర్టు తన పనిని ఎంత పకడ్బందీగా చేస్తుందో. కాని ఈ మొత్తం న్యాయ ప్రక్రియలో మన పాత్రేంటి? అంతా చూస్తూ ప్రేక్షకులుగా ఉండిపోవడమా, లేక చట్టాన్ని తెలుసుకుని చైతన్యవంతమైన పౌరులుగా మన బాధ్యతను మనం నిర్వర్తించడమా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఆలోచించండి.